మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, పిల్లల చదువులో ఏకాగ్రత ఉండకపోతే ఆధ్యాత్మిక పరంగా ఎలా చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిష్కారాలు ఉంటాయంటారు దానికి? పిల్లలకి చదువు మీద శ్రద్ధాభక్తి చాలా అవసరం అమ్మ. చదువుకుంటేనే తర్వాత వాళ్ళు పెరుగుతారు, చదువుకుంటేనే ఆ సమాజంలో వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తారు అనేది పిల్లలకి ముందర అర్థమయ్యేలాగా తల్లిదండ్రులు చెప్పి తీరాలి. ఎందుకంటే చదువు లేకపోతే ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే వాళ్ళు నెమ్మదిగా చదువు లేకపోతే వాళ్ళు ఎంత తగ్గిపోతారో కనిపిస్తుంది. నాకు బాగా తెలిసినటువంటి ఒక స్కూల్ ఆయా పిల్లవాడిని బాగా చదివిస్తే వాడు మంచి ఆఫీసర్ అయ్యాడు. ఏదో సినిమా కథల్లో లాగా చెప్పట్లా నేను. సినిమాలో బంట్రోతు కొడుకు కలెక్టర్ అయ్యాడు అని ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అలా కాదు, ఇది నిజంగానే కళ్ళారా చూసినటువంటిది. అంటే కష్టపడింది, పిల్లడికి చదువు అంటే ఏమిటో ప్రాముఖ్యత ఏమిటో చెప్పింది కనుక వాళ్ళు ఎదిగారు. వాడు చదువుకున్నాడు కనుక పైకి వచ్చాడు. కనుక చదువు యొక్క విలువ ముందర పిల్లలకి తెలియాలి. కనుక చదువు అనేది మనకి రేపు అన్నం పెట్టే తల్లి అనేది తెలియాలి. ఇప్పుడు ఈ అమ్మ అన్నం పెడుతుంది, ఈ అమ్మ మనతో పాటు మన జీవితాంతం ఈ తల్లిదండ్రులు ఉండరు. రేపు మనకి ఉండాలంటే ఇదే. కనుక అసలు విద్య అనేది ఇంకో చోటకి వెళ్తే మనకి మిత్రుట్ట. విద్య గురించి భర్తృహరి ఎన్ని చెప్పాడోనమ్మా. విద్య అంటే అసలు మన దగ్గర నుంచి ఇంకోళ్ళు ఎత్తుకుపోలేంది అంటూ చెప్తాడు. ఇంకోళ్ళు దోచుకోలేంది, ఇంకోళ్ళు నీ ఆస్తి నాకు కూడా పంచు అని అడగలేంది. మన సర్టిఫికెట్లు మన పేరు మీదే ఉంటాయి. ఇంకోళ్ళు చివరికి ఫీజు కట్టిన తల్లిదండ్రులకు కూడా విద్య సర్టిఫికెట్ పనికిరాదు, చదువుకున్న వాడికి తప్ప. కనుక ఈ రకంగా అసలు బయట దేశాలకు వెళ్తే ఈ విద్య మాత్రమే మన నోటి మాటే కదా మనకి గౌరవం కానీ మర్యాద కానీ ఎక్కడైనా ఏమన్నా తెచ్చేది. అంతేనా? అసలు రవికాంచని చోట కవికాంచును అని చీకట్లో కూడా రవి ఉంటాడు, కానీ కవి కనుక తన కవిత్వం చెప్తే అక్కడ అంటే పండితుడు చెప్తే అతన్ని అందరూ చూసి గౌరవిస్తారు అని. విద్య మాత్రమే మనకి గౌరవాన్ని ఇచ్చేది, విద్య మాత్రమే మనకి సుఖాన్ని ఇచ్చేది, విద్య మాత్రమే మనకి బుద్ధిని ఇచ్చేది. ఇది తెలుసుకుని విద్యని తల్లి వలె, దేవత వలె, రేపు రాబోయే రోజుల్లో మనకి అన్నం పెట్టే అన్నపూర్ణ వలె గౌరవించి విద్యని చేయాల్సిందే. కనుక పిల్లలకి చక్కగా ఐం అనేటటువంటి సరస్వతి బీజం ఒకటి ఇస్తే మనం పిల్లలకి వాళ్ళు ఐం 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 అని చెప్పుకుంటూ ఉండి, లేకపోతే ఓం నమో సరస్వతి నమః అనేటటువంటి ఇలాంటి మంత్రాలు చెప్పితే చక్కగా వాళ్ళు దాంతో చదువుకుంటారమ్మా. లలితా సహస్రనామాల్లో కూడా వాగధీశ్వరి ఇలాంటి బోల్డు నామాలు ఉన్నాయి. అమ్మ అన్నిటికీ అధీశ్వరి వాక్కుకి. కనుక ఆవిడికి నమస్కరించుకుని బయలుదేరితే అన్నీ అనుకూలంగా జరుగుతాయి, సానుకూలంగా.